ఏం పేరే దాదా? ప్రతాప్ రెడ్డి. ఏం పని చేస్తావు? వ్యవసాయం చేస్తాను. రైతు బంధు పడ్డదా అన్న? రైతు బంధు పడలేదండి. ఇంకా పడలేదు. సంక్రాంతికి ఇస్తున్నాడుగా. ఇస్తా అన్నారా, ఇంకా పడలేదు. అన్నాడు కానీ పన్ను అయితే పడలేదు. ఇక రుణమాఫీ ఇవ్వలేదు. ఎందుకు? నేను వచ్చి 10 రోజులకి రుణమాఫీ చేస్తాను. రుణమాఫీ చేయలేదు. కొందరికి చేసిండు, కొందరు పావుల మందని చేసిండు, అంతమంది అట్నే ఉన్నారు. రుణమాఫీ చేయలేదు, రైతు బంధు ఇవ్వలేదు. యూరియా బస్తాలు దొరుకుతున్నాయా? యూరియా బస్తాలు మొత్తం బంద్ అయింది. ఎందుకు? ఇవ్వలేదు. ఇవ్వలేక గోస పెట్టిండు. గోస పెట్టి మొన్న విడుదల ఇచ్చాడు. మొన్నటి కాంచి వస్తాయి. ఎకరానికి 2 బస్తాలు, ఎకరానికి 2 బస్తాలే ఇచ్చాడు. ఇక మిగతా బస్తాలు ఇవ్వలే. పింఛన్ వస్తుందా నీకు? పింఛన్ వస్తాను సార్. ఇంకా 4,000? 2,000 ఇస్తాను. 4,000 ఇస్తున్నాడు. 4,000 ఇస్తాడు, తప్పించుకున్నాడు. ఇవ్వలేదు. 2,000 ఇస్తాడు. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా ఉండేనే? కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా ఉన్నది. రుణమాఫీ ఇచ్చాడు, అన్నీ చేసిండు. రోడ్లు, టీసీ రోడ్లు ఇచ్చిండు, అన్నీ చేసిండు. కానీ ఇప్పుడైతే ఇంతవరకు అయితే ఒక పని కూడా జరగలేదు. ఇప్పుడు ఇంతవరకు ఏం చేయలేదా? ఇంతవరకు ఏం చేయలేదు. కేసీఆర్ ఉన్నప్పుడు చేసిండు అన్ని పనులు. కేసీఆర్ ఉన్నప్పుడు అన్ని పనులు అయినాయి మంచిగానే. రైతులకు ఏం చేసిండే కేసీఆర్? రైతులకు అన్ని సహాయాలు చేసిండు. రైతు బంధు పడ్డదా టైంకి? రైతు బంధు పడ్డది. ఇప్పుడు సరిగా పడతలేదు అసలే. అసలంటే ఇక పడుతుంది, మళ్ళీ ఎత్తడేమో, కానీ ఇక ఇదివరకైతే వేయలేదు. కరెంట్ వస్తుందా బావి కాడ? బావి కాడ కరెంట్ వస్తుంది. 24 గంటలు కరెంట్ వస్తుంది. ఆ కరెంట్ మాత్రం వస్తుంది. కాలువ నీళ్ళు వస్తుంది ఇటు? కాలువ నీళ్ళు ఇక నిన్న షురువు అయినాయి. ఓ 2 ఇంజన్ల నీళ్ళు కుంటకు వస్తున్నాయి అంతే. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా ఉండవు నీళ్ళు? కేసీఆర్ ఉన్నప్పుడు అప్పుడు కూడా కాలువ నడిచింది, అప్పుడు కూడా కుంటకు వచ్చినాయి నీళ్ళు. ఇప్పుడు నిన్నయాలు అందుతున్నాయి. ఇంతవరకు ఇక కుంటకు నీళ్ళు రాలేదు, కుంటకు అమ్మలేదు. గ్యాస్ వస్తుందా 500కు? గ్యాస్ వస్తుంది. 500 వస్తుందా? 500 అవి వచ్చుడే లేదు. ఎంతకు వస్తుంది గ్యాస్? 2400, 23, 10 ఎంత మరి నాకు గుర్తులేదు. గ్యాస్ అయితే వస్తుంది. కళ్యాణలక్ష్మి వస్తుందా ఊర్లో ఎవరికైనా? ఎవరికి రాలేదు ఇంతవరకు ఎవరికి రాలేదు. కేసీఆర్ ఉన్నప్పుడు వచ్చేదా? కేసీఆర్ ఉన్నప్పుడు వచ్చినాయి. ఇక ఇప్పుడు మహిళలకు రానేలేదు. ఇందిరమ్మ చీరలు వచ్చినాయా? ఇందిరమ్మ చీరలు వచ్చినాయి అందరికి వచ్చినాయి. చీరలు మాత్రం వచ్చినాయి అని చెప్పాలి, లేకుంటే రాలేదని చెప్పాలి. అవును. ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన బాగుందా, కేసీఆర్ పరిపాలన బాగుందా? కేసీఆర్దే బాగున్నది. ఎందుకు? ఇతను మీరు గెలుపుకున్నారు కదా రేవంత్ రెడ్డి. గెలుపుకున్నా కానీ మంచిగా చేస్తాడు అనుకున్నాం, కానీ ఎక్కడి పనులు అక్కడనే ఆగినాయి. ఒక్క పని కూడా, కొత్త పని కూడా సాగలేదు ఇంతవరకు. కేసీఆర్ చేసిన పనులే ఉన్నాయా? కేసీఆర్ చేసిన పనులే ఉన్నాయి ఇంతవరకు. ఇప్పుడు రేవంత్ రెడ్డి అయితే ఇదివరకు పనులు సేమ్ సాగలేదు. ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతాయి, ఇంతవరకు ఏ పని చేయలేదు. ఒక ఇండ్లు మాత్రం 10 మందికో 20 మందికో ఇండ్లు ఇచ్చాడు. ఇంకా అది ఒక్కటి మాత్రం జరిగింది. పింఛని అవి ఏమి పింఛన్ 4,000 ఇస్తాడు, 2,000 ఇచ్చాడు. 2,000 కొట్టిండు. అది ఇచ్చేది తెలియదు, పోయేది తెలియదు. జనాన్ని బట్టి ఉన్నది. అది జనం కోరుకుంటా అంటే జనానికే తెలిసిపోవాలి. కాదే, కేసీఆర్ మంచి పనులు చేసిండని నువ్వు చెప్తున్నావుగా, మరి ఎందుకు ఓడగొట్టిలు? మరి ఎందుకు ఓడగొట్టే? జనం ఈయన ఒక 10 ఏళ్ళు చేయాలి, ఆయన ఒక 10 ఏళ్ళు చేయాలి. చేసినాక ఆ తర్వాత మళ్ళీ ఎమ్మెల్యే ఓట్లు వచ్చినప్పుడు అప్పుడు లెక్క అని జనానికి ఏర్పాటు అయింది. అందు గురించి ఓడిపోయాడు. ఇప్పుడు మీ ఎమ్మెల్యే తెలుసా ఇటు? మా ఎమ్మెల్యే పేరు ఎందుకు ఉండే తెలియదా? పేరు గుర్తున్నది అని జ్ఞాపకం అవుతలేదు. ఝాన్సీ రెడ్డి చెర్లపాలెం ఆమెది. ఝాన్సీ రెడ్డి ఎరికే మంచిగా పనులు చేసేదా? ఇప్పుడైతే మంచిగానే చేస్తాండి ఆమె. ఆ పనులు మంచిగానే చేస్తాను. దయాకర్ ఉన్నప్పుడు ఎట్లా ఉన్నాయి? దయాకర్ ఉన్నప్పుడు కేసీఆర్తోనే దయాకర్ ఉన్నాడు. అప్పుడే నడిచినాయి పనులు. ఇక మళ్ళీ పనులు నడవలేదు. ఇటు వస్తాడా? ఎప్పుడైనా వస్తాడు, ఎప్పుడన్నా ఒక్కసారి వస్తాడు. ఏదైనా మీటింగ్ పడ్డప్పుడు వస్తాడు, లేకపోతే లేదు. ఇక ఆయనకి ఏం పని, ఎందుకు వస్తాడు? ఓడిపోయింది కదా, రాడు. మళ్ళీ ఎవరిని గెలిపించుకుంటారు? మరి
ఎవరిని గెలిపించుకుంటాం మరి మళ్ళా ఎవరిని గెలిపించుకుంటామని మనం ఒక్కరి చేతిలో లేదు కాదండి. నిన్ను అడుగుతున్నానే. వచ్చేసారి మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు ఈ ఓట్లు ఉన్నాయి కదా, ఎంపీటీసీ ఓట్లు ఉన్నాయి, అది ఇది ఇంకొక ఆ ఓట్లు ఉన్నాయి, మున్సిపల్ ఎంపీ జడ్పీటీసీ ఎంపీటీసీ ఓట్లు. ఆ ఓట్లు అప్పుడు గెలిపించాలని అనుకుంటాను. ఎవరిని గెలిపిస్తారు? ఇక కేసీఆర్నే గెలిపిస్తాం. కాదు, నేను మళ్ళీ 10 ఏళ్ళు నేను ఉంటా అంటాను కదా రేవంత్ రెడ్డి. ఉంటే ఆయన అదృష్టం ఎట్టున్నదో ఉంటే ఉండని, కాదనేది లేదు. ఎవరు అందరు మనోళ్ళే, ఎవరని కాదనేది లేదు. కానీ పనులు చేయాలి, మనకు కావాల్సింది పనులు. మళ్ళీ గెలిపించుకుంటారు కేసీఆర్ని ఈసారి తప్పకుండా గెలిపిస్తాం. గెలిపించకపోతే ఊకోము. పైన కూడా అంటున్నారు, అందరు చాలామంది అంటున్నారు ఇప్పుడు తప్పకుండా గెలిపిస్తాం. ఇప్పుడు ఎంపీసీకి ఓట్లలో తప్పకుండా గెలిపిస్తాం.